నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క 2024 31/1 అంటే 12వ నెల 31వ తారీఖున 2024 మంగళవారం పూట సంవత్సరం ఇయర్ ఎండింగ్ రాబోతుంది. కనుక వీలైనంత వరకు అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ 31/12/2024 మంగళవారం రావడం వల్ల దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి. 2025కి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడవునంతను కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరిగింది. ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అక్షయపాత్ర, కాళభైరవ స్వామి పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి
వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి 27 రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ 2025 సంవత్సరం అంతను కూడా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల చేత అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలన్నట్లయితే సైంధవ లవణ ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? 2025 సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉన్నాయి, చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. విశేషంగా ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెల, మే నెలలో పెద్ద గ్రహాలు 4 గ్రహాలు మారడం జరుగుతుంది. రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం, మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం, కన్యరాశిలో ఉండబడినటువంటి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం, సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం, 2.5 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు, అదృష్టాలు, విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేటా బర్త్ ఉన్నా, డేటా బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా, ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవడం గల కారణాలేంటి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం. ఆ గ్రహమైత్రిని కూడా తెలుసుకుందాం. వివాహ తదనంతరం వారి యొక్క సంతానము, భూయోగము, వ్యాపార యోగము, ధనయోగం గురించి కూడా తెలుసుకుందాం. కనుక ఈ 2025 ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాళభైరవ ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరుపైన భగవంతుడికి అర్చన, అభిషేకము, కూష్మాండ దీపము, అలాగనే కాళభైరవ ముడుపును కూడా కట్టి మీరు కోరికలు నెరవేరినంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు, కాళభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం. కష్టాలకి స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. ఈ ఆంగ్ల సంవత్సరం అంతరూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు. మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుండి అలాగనే
మనకు తెలుగు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ముందస్తుగా తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వద్ద మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఆదాయం 2, వ్యయం 14. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మే తర్వాత ఏళ్లనాటి శని ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంగా కూడా మనం గుర్తుపెట్టుకొని అనవసరమైన ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఆదాయం చాలా తక్కువగా ఉంది కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం, ఏదైతే అవసరాల నిమిత్తం కొద్దిపాటి హార్డ్ వర్క్ చేయడం, ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఖర్చులను నివారిస్తూ విశేషమైనటువంటి అప్పుల పాలు కాకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాజ్యపూజ్యమవుదు 5, అవమానం 7. అనేక బంధువులు సమాజంలో అనేక మంది మీ పైన వ్యతిరేక భావాల ఎక్కువ పరిస్థితుంది కనుక వీళ్ళంత వరకు అనొద్దు, అనిపించుకోవద్దు అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే అశ్విని నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం చేత మనోవేదన, అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. అలాగనే ఈ సంవత్సరము అంటే మనకు ఉగాది పండుగ నుంచి రాజు రవి భగవానుడు అవ్వడం, అలాగనే ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వలన మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు నేలలు కానీ, ఎరుపు ధాన్యమైనటువంటి కందులు, ఎండుమిర్చి అనేటువంటి ఎరుపు పంటకు వీళ్ళకు మంచి ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అదే కాకుండా వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి, అలాగనే బిజినెస్ చేసేటువంటి వారికి, ధాన్యపు వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం చాలా అధిక ఆదాయం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వృక్షాధిపతి కూడా కుజుడే. అంటే నర్సరీ వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులు, సంపూర్ణ ప్రకృతి పర్యావరణము, అడవులు, వృక్షాలు అనేటువంటి సేవాభావం కలిగిన వారందరికీ కూడా కుజభగవాని యొక్క ఆశీస్సులు. వీరందరికీ మొక్కల ద్వారా ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయాలు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. కాకపోతే వీరికి ఈ సంవత్సర ప్రారంభ కాలంలో వృషభ రాశిలో గురువు, కన్యరాశిలో కేతు భగవానుడు, అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవాన సంచార స్థితి ఉన్నప్పుడు ఓవరాల్గా ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభం నుండి ఉగాది పండుగ వరకు మందకొడిగానే సాగే పరిస్థితి ఉంటుంది కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది అంత సరైన సమయం కాదు. నూతనమైన పెట్టుబడులు, వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ ఇది మంచి శుభ తరుణం. అలా వస్త్ర వ్యాపారులు, నూనె వ్యాపారులు, వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండబడిన వారు, అలాగనే ఆహార ఉత్పత్తులు, హోటల్ ఉత్పత్తులు కార్యక్రమాలు, ఆహార సరఫరా చేసే వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరంలో మీ ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య సందర్భంగా దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు యంత్రాలతో, ఆయుధాలతో సాహసోపేతమైనటువంటి పనులు చేయొద్దు. వీలైనంత వరకు మౌనం, సౌమ్యం, ఆధ్యాత్మికత, జీవనశైలి, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడము, ప్రతిరోజు కాళభైరవ మంత్ర సాధన చేయడం కానీ, అష్టకాన్ని వినడం కానీ, కుక్కలకు కానీ, పక్షురాజు అయినటువంటి కాకులకు ఆహారాన్ని పెట్టడం వలన సకల నరదృష్టి తొలగిపోయి ఏలనాటి యొక్క శని తీవ్రత తగ్గుతుందని చెప్పి కూడా గమనించాలి. శని భగవానుడు వస్తూ రాజయోగాన్ని ఇస్తాడు. ఎప్పుడు సత్కర్మ చైవ సత్ఫలిత అంటాడు. అంటే నువ్వు మంచి కార్యక్రమాలు బాగున్నప్పుడు చేసినట్లయితే, కాలం బాగోలేనప్పుడు ఆ సత్కార్యక్రమాల పుణ్యం వలన మనం అధోపతి కాకుండా ఉండడానికి అవకాశం ఉండేది. దుష్కర్మ చైవ దుష్ఫలిత, నువ్వు ఏమైనా చెడ్డ కార్యక్రమాలు చేసినప్పుడు కాలం అనుకూలంగా లేనప్పుడు ఆ యొక్క ప్రభావం పడి శారీరకంగా, మానసికంగా, ధనపరమైనటువంటి చిక్కులు పొంచి ఉంటాయి అని చెప్పి కూడా మీరు గమనించాలి.
కనుక మేషరాశి వారందరికీ కూడా ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందుల కాలంతోనే ప్రారంభమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. అందుకే మనకు ఉగాది పండగ నుంచి 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహు, వ్యయంలో శని భగవానుడు ఉంటున్నాడు. కనుక కాలానికి అనుకూలంగా మనము సత్కర్మలు చేపట్టి మనకు మంచి ఫలితాలు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా గమనించాలి. వృషభ రాశి వారికి ఈ 2025వ సంవత్సరం మరియు ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిరా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని మౌన ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, యు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ ఆంగ్ల సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము అధిక సంపాదన కలిగినటువంటి రాశులలో వృషభ రాశి ప్రప్రథమమైంది అని చెప్పి కూడా గమనించాలి. ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు సంపాదించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, గృహాలు, బంగారు ఆభరణాలు, స్థిర ఆదాయం కలిగించేటువంటి షేర్లు, పెట్టుబడులలో వృషభ రాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 1, అవమానం 3. బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీ ఎదుగుదలను ఓర్వలేక మీపై శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే ఒకసారి మన కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే కూడా రోహిణీ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి 2026 ఉగాది పండగ వరకు ఆరోగ్య పరిస్థితి, పెట్టుబడులు అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క జనవరి నుండి ఉగాది పండగ వరకు గ్రహ గమనాలు ఒకవైపుగా, ఉగాది పండగ అంటే ఏప్రిల్, మే మాసంలో బలమైనటువంటి గ్రహాలు మారడం మరొక యోగాన్ని కూడా వృషభ రాశి వారికి అందజేయడం జరుగుతుంటుంది. ప్రజెంట్లీ అంటే ప్రస్తుత కాలమాన ప్రకారంగా మేషరాశిలో ఉండబడినటువంటి పరిస్థితి వారికి ఈ వృషభ రాశి వారికి ఎన్నో రకాల మార్పులు ఉన్నాయి. వృషభ రాశిలో గురువు, అలాగనే కన్యరాశిలో కేతువు, కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నప్పుడు అధిక ఆదాయం, పెట్టుబడులు ఆకర్షించలేకపోవడం, మానసిక ఒత్తిడి, కొద్దిపాటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ సంవత్సరము అంటే మనకు ఉగాది పండుగ నుంచి గ్రహ గమనాలలో రసాధిపతి శుక్ర భగవానుడు అనగా అంటే రసాలతో కూడుకున్నటువంటి అంటే తేనె వ్యాపారాలు కానీ, లిక్విడ్స్ కానీ, ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్సు, పెట్రోల్సు, అనేక రకాలమైన వ్యాపార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారాలు, నీటితో కూడుకున్న వాటన్నిటికి కూడా వీడికి చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. వస్త్రాధిపతి శుక్రుడు అనేక వీరికి తెలుపు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితం, అలా స్వర్ణకారిత వ్యాపారులకు అనేక వారందరికీ కూడా శుక్రుడు యోగదాయక కారణం అవ్వడం వలన వీళ్ళకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. సర్పాధిపతి కూడా శుక్ర భగవాన్ అవ్వడం వలన వీలైనంత వరకు ఈ జంతురాజులతో అంటే పక్షిరాజాలతో కానీ, సర్పరాజాలతో కానీ వీలైనంత వరకు దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగాలి. ఆ తదనంతరం వీరికి విశేషంగా 2వ స్థానంలో గురువు, అర్ధాష్టమ కేతువు, రాజ్యస్థానంలో రాహు, లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఉగాది పండగ తర్వాత వృషభ రాశి వారికి తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ అర్ధాష్టమైన కేతు సంచార స్థితి ఉన్నప్పుడు, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మీ జన్మ అంటే నెలలో మీ జన్మ నక్షత్రం రోజున
అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అప్పులు ఇచ్చిపుచ్చుకోవద్దు, క్రయ విక్రయాలు చేయొద్దు. ఇలా వీటిని నివారించగలిగినట్లయితే 90% ప్రమాదాలని నివారించి 100% అదృష్టాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో నవగ్రహాల్లో శుక్ర భగవానుడికి ప్రతి శుక్రవారం వస్త్రదానం చేయడం, బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమనాల పరిస్థితి ఏం సూచిస్తుంది, ఈ సంవత్సరం మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదో కూడా మనకు అన్ని విషయాలు తెలియజేసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. అలాగే మిథున రాశి అధిపతి బుద్ధ భగవానుడు. వీరు ఈ అత్యధికంగా ఆదాయం కలిసి వచ్చే రాశులలో మిథున రాశి 1 అని చెప్పి కూడా గమనించాలి. వీరి ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 12 రూపాయలు మిగులుతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, సువర్ణపు బంగారు వస్తువులు, షేర్లు, పెట్టుబడులు, నూతనమైన కార్యక్రమాలు, విలాసవంతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా కాపాడుకునే వారు మిథున రాశి వారని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. ఆధ్యాత్మికంగా ధర్మబద్ధంగా విశేషంగా ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగే మన కందాయ ఫలితాన్ని పరిశీలించినట్లయితే పునర్వసు నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి సందిగ్ధత ఉండే పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. అలాగనే ఈ మిథున రాశి వారికి గ్రహ గమనాల అనుకూలంగా ప్రకారంగా వీరికి అర్ధాష్టమకేతు, భాగ్యంలో శని, లాభంలో రాహు, విశేషమైన రాజ్యస్థానంలో రాహు, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారంతో ఉంటూ ఈ 3 మాసాలు అయిన తర్వాత గ్రహ గమనాల్లో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి. ఎందుకనగా సస్యాధిపతి బుధుడు, నీరసాధిపతి బుధుడు, గజాధిపతి బుధుడు, దేశాధిపతి బుధుడు, గ్రామాధిపతి బుధుడు, పంచమ అధిపతి అయిన బుధుడు అవ్వడం వలన మిథున రాశి వారికి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా మీరు రారాజులుగా, వ్యాపారవేత్తలుగా, దిగ్గజాలుగా విజయకేతనం మిథున రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ధ్యానంగా ఉండడం, పూజా కార్యక్రమంలో పాల్గొనడం, ప్రశాంత జీవన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం వలన ఉగాది పండగ నుంచి వీరికి రాశిలోకే గురువు రావడం వలన మంచి యోగము. తృతీయంలో కేతు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెలతో స్థిరచరాస్తులు వీరి సొంతమవ్వడం. భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో శని భగవానుడు. అంటే ఇన్ని రోజులు వ్యతిరేక భావంగా ఉండబడినటువంటి గ్రహాలు మళ్ళీ ఇంకొక మంచి స్థితికి రావడం వలన వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వీరి బుద్ధికి, వీరి యొక్క సమయ స్ఫూర్తికి, వీరి యొక్క ప్రణాళిక వ్యవహారానికి, అనేక రకాల అయిన వారందరికీ కూడా మిథున రాశి వారందరికీ పెట్టుబడులు ఆకర్షించడం, వ్యాపార అభివృద్ధి, ఉన్న చోటు నుంచి మరొక స్థిరచరాస్తులు సొంతమవడం, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, అలాగనే మిలిటరీ ఆర్మీలో పనిచేసేవారు, రాజకీయవేత్తలకు, ధురంధరులు కూడా చాలా ఈ సంవత్సరం యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు పెసరట్టును ఆహారంగా తినడం కానీ, లేకపోతే దానం చేయడం కానీ యోగదాయకం. ఆవులకు పచ్చగడ్డిని దానం చేయండి. యోగదాయకమైన అదృష్టం మిథున రాశి వారి సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ యొక్క 2025వ సంవత్సరం ప్రారంభం నుండి ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 2, అనగా ఎన్నో రోజులుగా శ్రమ చేస్తూ కష్టపడుతూ రూపాయి కూడబెడుతూ రావడం జరిగింది. ఈ సంవత్సరం అధిక ఆదాయం స్థిర నిల్వలు చేసే రాశులలో కర్కాటక రాశి ఒకటని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యం 7, అవమానం 3. రాజకీయాలయందు, వ్యాపారాలయందు రాజసన్మానం, గజ సన్మానం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది. అలాగనే పునర్వసు నక్షత్ర చివరి పాదం 4వ పాదం వాళ్లకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు చివరి 0 కారణం వలన మనోవేదన. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ప్రారంధ 0, అనేక రకాలమైన ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు చివరి 0 అవ్వడం వలన 2026 జనవరి నుండి 2026 ఉగాది పండగ వరకు అనుకూలం కాని రోజులు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరము మంత్రివర్యులు చంద్రుడే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ప్రయత్నం చేసేవారు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటివారు, వాటరు, హోటలు, చర్మ సౌందర్య వ్యాపారాలు, అలాగనే కాస్మెటిక్ రంగ ప్రపంచంలో ఉండబడిన వారు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఈ ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరము అధిక ఆదాయము, అవార్డ్స్, రికార్డ్స్ వారి సొంతం చేసుకోబోతున్నారని చెప్పి కూడా మీరు గమనించాలి. అలాగే మంత్రివర్యులు ఈ చంద్రుడవ్వడం, మధ్యవర్తిత్వ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాల వారికి అధిక దాన ఆదాయం వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. అనే సర్వదేశాధిపతి అంటే గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ దేశాలు తిరగాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. వీసా రాని వారికి వీసా రావడం, ప్రభుత్వం యొక్క లోన్లు కానీ లావాదేవీల్లో చాలా మంచి కాలము. అలాగే అశ్వాధిపతి ఈ యొక్క చంద్రుడు అవ్వడం వలన పశువులను పెంచి పోషించడంలో, గుర్రాలకు ఆహార ఉత్పత్తులకు చాలా యోగదాయకం. అలాగనే మృగాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు వన్యప్రాణ సంరక్షణ కోసం మీ కోరికలు నెరవేరుతూ వాటిని సంరక్షించాలి, పర్యావరణ సంరక్షణ చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఒకవైపు 2025 ఏప్రిల్ ఆఖరి మే వరకు అర్ధాష్టమ శని సంచార స్థితితో బాధపడే వారందరికీ ఈ సంవత్సరం పెద్ద ఉపశమనం. ఆ శని భగవానుడు కుంభం నుండి మీనరాశిలోకి మారగానే భాగ్యస్థానంలో శని భగవానుడు అవ్వడం వలన విపరీతమైన రాజయోగం, రాజసన్మానం, ఆధ్యాత్మికత, పెట్టుబడులు, ఆకర్షణ, విదేశీయానము, అనేక రకాలమైనటువంటి ఐశ్వర్యము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కనుక ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనేక రకాలమైనటువంటి యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి చెలగాటమాడొద్దు. కనుక వీలైనంత వరకు కుక్కలకు ఆహారం ఏర్పాటు చేయండి, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయండి, కాలభైరుడి దగ్గర కూష్మాండ దీపం పెట్టండి, కాకులకు, పక్షులకు ఆహారం ఏర్పాటు చేసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం, ఆనందం కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి 2025వ సంవత్సరం అలాగనే తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో విషయ పరిజ్ఞానం కోసం తెలుసుకుంటున్నామని చెప్పి కూడా గమనించాలి. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు,
పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, టో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. ఈ ఉగాది పండగ దగ్గర నుంచి రాజు కూడా రవి భగవానుడు అవడం వలన సింహరాశి వారికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, సేవారంగ కార్యక్రమాల్లో సింహరాశిని వారిని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎదగడానికి ఈ సంవత్సరం ఎంతో వీరికి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 11, వ్యయం 11. అంటే ఖర్చులు అధికం అవ్వడం వలన ఎంతైతే ఖర్చు ఉందో అంతే ఆదాయం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. రాజపూజ్యం 3, అవమానం 6. మీరు ఎదుగుతూ ఉంటే మీ చుట్టుపక్కల వారే మిమ్మల్ని అసూయాద్వేషంతో చూస్తూ నరదృష్టి శత్రు ప్రభావాలు అధికంగా ఉన్నాయి కనుక మౌనంగా ఏకాగ్రతగా ఉండే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగే మనం కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మఖా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్తున్న కారణం వలన మనోవేదన అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి విశేషమైన అష్టమంలో రాహు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఈ జనవరి నుండి మార్చి వరకు ఉండే అవకాశాలు. ఆ మార్చి తర్వాత గ్రహ గమన యోగాల ద్వారా వీరికి విపరీతమైన రాజయోగము వీరి సొంతం కాబోతుంది. పైన ఈ సంవత్సరం వీరికి రాజు మంత్రి అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు పదవి ఆకర్షణ కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని చెప్పి గమనించాలి. అర్ఘ్యాధిపతి మంచి వర్షాలు పడతాయి. మేఘాధిపతి మంచి వాతావరణంగా అనుకూలంగా ఉంటుంది. గ్రామ పాలకుడు అలాగే వీళ్ళకు అనేక చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు పరిచయాల వలన సత్ కార్యక్రమాల వలన మంచి రాజసన్మానం వీరి సొంతం ఉంది. రాష్ట్రాధిపతి కనుక భౌగోళికమైనటువంటి పంచభూతాలపైన సమగ్రమైనటువంటి ప్రతి సమస్య పైన అనర్గళంగా మాట్లాడి వీరికి రాజసన్మానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగనే విశేషంగా వీళ్ళకు పశువులు, రత్నాలు, అలాగనే ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నా వీరు మట్టి పట్టుకున్న రాజయోగం కలిగి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారందరూ కూడా కోట్లు సంపాదిస్తారు. చాలా చెప్తున్నా రాయి పట్టుకున్న రత్నం అవుతుంది, మట్టి పట్టుకున్న యోగం అవుతుంది అంటే పట్టుకుంటే అవ్వదు. అలాంటి వ్యాపారాలలో ఏకాగ్రతగా ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్మకూడదు అన్న విషయం తెలిస్తే ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టం ఆనందం వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ఇంకను ఈ సంవత్సరం వీరు విజయం సాధించగలగాలన్నట్లయితే వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున అపహాస్యంగా ఉండకుండడం, దూరావాయు జల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, క్రయ విక్రయాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం సింహరాశి వారి సొంతమవుతుంది. కనుక వీలైనంత వరకు ఆవులకు, కాకులకు, సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ స్వామి వారికి మంత్ర సాధన చేయడం, పుష్కర స్నానం చేయడం, ఆధ్యాత్మికమైన సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడం వలన సింహరాశి వారికి వద్దన్న యోగం, ఐశ్వర్యం వీరి యొక్క సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కన్యరాశి వారికి 2025వ సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితి, ధనం, పెట్టుబడి, ఆకర్షణ, వికర్షణ, యోగము ఎలా ఉండబోతుందో అందరికన్నా ముందుగా మనం తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా
కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభం నుండి వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 14, వ్యయం 2, అనగా అత్యధిక ధనాదాయం కలిగి స్థిరచరాస్తులు సంపాదించబోతున్న రాశులలో కన్యరాశి మరొకటి అని చెప్పి కూడా గమనించాలి. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలే ఖర్చు అవుతున్నాయి. 12 రూపాయలు స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆనందానికి, ఐశ్వర్యానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 6, అవమానం 9. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అనేక మంది శత్రులుగా మారి మీ పైన వ్యతిరేక భావన మొదలవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ యొక్క హస్తా నక్షత్ర జాతకులకు మధ్య సున్న కారణం చేత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన, అనారోగ్యము, ఎప్పుడు మనసు అకలావికలంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. చిత్తా నక్షత్ర జాతకులకు చివరి సున్న కారణం వలన 2026 జనవరి నుండి 2026 ఏప్రిల్ ఉగాది పండగ వరకు కూడా చివరి సున్న ఉన్న అనారోగ్యము, వాహన ప్రమాదాలు, కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు, కోర్టు, పోలీస్ స్టేషన్ల యొక్క ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాకపోతే కన్యరాశి యొక్క అధిపతి ఈ సంవత్సరము అనేక విభాగాలలో తాను అధిపతి అవ్వడం వలన వీరికి విపరీతమైన రాజయోగం వీరి సొంతం కాబోతుంది. సస్యాధిపతి, నీరసాధిపతి, పురోహిత అభివృద్ధి, గజాధిపతి, దేశాధిపతి, గ్రామాధిపతి బుధుడు అవ్వడం వలన వీరి యొక్క బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తన, సత్కర్మ, సత్సేవ, సత్సంగము అనేటువంటి మంచి కార్యక్రమాలు ఉండడం వలన విపరీతమైన బుద్ధి చేత వందల వేల కోట్ల రూపాయలు వీరి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందయ్యా అంటే నువ్వు చేసే పనిలో నిబద్ధత, పెట్టుబడులు, ఆకర్షణ, జ్ఞానము, వాక్శక్తి, చాతుర్యము, ప్రణాళిక, అన్నిటికన్నా ముందు సూర్యోదయపు పూర్వం నిద్రలేవడము, క్రమశిక్షణ, ఆరోగ్య సూత్రాలు, ఎందులో పెట్టుబడులు పెట్టాలి, ఎందులో పెట్టుబడి పెట్టకూడదు, వాటి యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం వలన మీరు అపార కుబేర సంపన్నులు అవుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు జనవరి 1వ తారీఖు నుండి మార్చి 30 వరకు గ్రహస్థితులు ఒకవైపు, ఆ తదనంతరము గ్రహాలు చాలా వరకు యోగదాయకమైన పరిస్థితుల్లో ఈ కన్యరాశి వారికి ఉన్నాయి కనుక వీరికి వీలైనంత వరకు ఇంకా అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం వీరి సొంతం కావాలి అన్నట్టయితే ఈ సంవత్సరం పొడవునా ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్యల తిథుల యందు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆనందకరమైన జీవితం పొందగలగాలన్నట్లయితే పక్షులకు ఆహారాన్ని వేయడం, పశువులకు అనగా గోవులకు, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, సేవారంగ కార్యక్రమం పాల్గొనడం, పుష్కర స్నానం చేయడం కన్యరాశి వారికి విపరీతమైన బుద్ధిని, జ్ఞానాన్ని అదృష్టం చేసుకునే సొంతం వీరి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్యము, పెట్టుబడులు, ఆకర్షణ ఎలాంటి యోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఆదాయం 11, వ్యయం 5. ఈ సంవత్సరం అధికంగా ధనాన్ని కూడబెట్టబోయేటువంటి రాశులు, మిగిలించే రాశుల వారు తులారాశి జాతకులే అని చెప్పి గమనించాలి. వీరు ఆదాయం 2 విశేషమైనటువంటి ఆదాయ పరిస్థితులు మనం గమనించినట్లయితే 11 రూపాయలు 5 రూపాయలు పోతే 6 రూపాయలు మిగిలించబోతున్నారు. రాజపూజ్యం 2, అవమానం 2. అంటే సమాజంలో మీరు మంచి పనులు చేయడం వలన
సత్ కార్యక్రమాలు చేయడం వలన శత్రువులు కూడా తక్కువగా ఉన్నారు అని చెప్పి కూడా గమనించాలి. ఆరోగ్య పరిస్థితిని గమనించినట్లయితే చిత్తా నక్షత్ర జాతకులకు చివరి 2026 జనవరి నుండి 2026 ఉగాది పండుగ వరకు చివరి 0 కారణం వలన వాహన ప్రమాదాలు, అలాగనే ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విశాఖ నక్షత్ర జాతకులకు 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ 0 మధ్య 0 కారణం వల్ల అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పైన తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు అవ్వడం వలన, రసాధిపతి వస్త్రాధిపతి అలాగా అవ్వడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, షేర్లు, గృహాలు, క్రయ విక్రయాలు, ఆస్తులు సొంతం చేసుకోబోతున్నారు. అదే కాకుండా వీరికి గ్రహాలలో అద్భుతమైన యోగం కలిగించే పరిస్థితి ఉంటుంది. ఉగాది వరకు ఒకవైపు, ఉగాది నుంచి మరోవైపు అన్న ఆలోచన విధానం కలిగి ఉండగలగాలి. కనుక ఏదైనా మనం పనులు చేసేటప్పుడు ఆవేశం పనికిరాదు, ఆలోచన అవసరం, ఓర్పు, పట్టుదల, సహనం తులారాశి వారి సొంతం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అనంతమైన సంపద రాబోతుంది. కనుక వీరు ప్రతి నెలలో వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. గ్రహ గమనాలు వాటికి అనుకూలంగా లేవని చెప్పి గమనించాలి. ఇంకా నువ్వు విజయం సాధించాలి అన్నట్టయితే ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళడం, తులసిమాలను సమర్పించడం, నవగ్రహాల్లో రోజు శుక్రుడి యొక్క ధ్యానం చేయడం, బొబ్బర్లను దానం చేయడం, తెలుపు వస్త్రాలను, ఆహారాలను దానాధర్మాలు చేయడం వలన మంచి జ్ఞానము, మంచి సత్ప్రవర్తన, విలాసవంతమైన జీవితము, అత్తరు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలు, నూతనమైన వాహనాలు, క్రయ విక్రయాలు, అదృష్టం, ఆనందం, యోగానికి తులారాశి వారు సొంతం అవుతారని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, స్థిర చరాస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయిగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలోని 4 పదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారిని కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14. చూడండి ఎంత ఇక్కడ వైవిధ్యం అయిపోయిందో. సంపాదన ఏమో ₹2, ఖర్చేమో ₹14. ఎక్కడ పొంతన అనగా అధికమైన ఖర్చులు ఉన్నాయి, ఖర్చులకు కళ్యం వేయాలి, అధిక శ్రమను పాడాలి, అప్పులు చేయొద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, మాటను వాగ్దానం చేయొద్దు, ఇతరులతో వాగ్వివాదం పెట్టుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉన్న దాంట్లో సర్దుకోపోగలిగితే స్థిర చరాస్తులు, గతంలో సంపాదించినటువంటి ధనం నిల్వ ఉంచుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే నిల్వ ధనం అయిపోయి అప్పుల పాలైపోయి అనేక రకాల ఆర్థికమైన సుడిగుండంలో ఇరుక్కునే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనపడుతుంది. కారణం ఏమిటి? ఒకవైపు అర్ధాష్టమచే శని భగవానుడు మే వరకు ఉన్నాడు. కనుక వీలైనంత వరకు కొంచెం ఖర్చులను తగ్గించుకునే మానవ ప్రయత్నం చేయాలి. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే ధనమూలం ఇదం జగత్ అంటారు. డబ్బులు లేకపోయినా మీరు మాటలతో, మీ చతురతతో సమాజంలో ఒప్పించగలరు, కానీ కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయగలరు. మన వాహనంలో పోతున్నాం, ఇంధనం అయిపోయింది, మీరు ఎంత ధర్మాత్ములైతే ఆ వాహనం పోతుందా? మీరు ఎంతో మంచి పనులు చేస్తున్నారు, మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా మాట్లాడగలదా? మాట్లాడదు. అందుకే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ధనమే మనల్ని శాసిస్తుంది, ధనము కొద్దిపాటి మనల్ని ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది. కనుక మీకు జనాలు మంచి మాట వింటున్నారు, ఎందుకు మీ పైన నమ్మకం ఉంది అని దయచేసి మీరు అప్పులు చేయొద్దు. ఎందుకనగా అప్పులు చేయడం చాలా సులువు, కానీ దాన్ని తీర్చడం దాని అంత ఇబ్బంది మరొకటి లేదు అని చెప్పి కూడా
వృశ్చిక రాశి జాతకులు తెలుసుకోవాలి. అదే కాకుండా విశాఖ నక్షత్ర జాతకులకు ఈ యొక్క 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంధ సున్నా మధ్య సున్నా కారణం వలన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మనోవేదన, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. అలాగనే ఈ యొక్క రాశాధిపతి కుజుడు ధాన్యాధిపతి, వృక్షాధిపతి అనే అవ్వడం వలన ఎర్రటి నేలలు, ఎర్రటి భూములు, ఎర్రటి వస్తువుల యొక్క వ్యాపారాలు, క్రయ విక్రయాలు, అలాగనే ఆహార ఉత్పత్తులు, వృక్ష సంపద, నర్సరీ, ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయాలు వీరికి చాలా యోగదాయకంగా ఉంటున్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత వరకు ఇప్పటి నుండే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథులు ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం, యంత్రాలతో ఆయుధాలతో చెలగాటమాడకపోవడం, మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు దొంగలించబడడం, రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో నిత్య కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు, కాకులకు, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం చేయడము, తల్లిదండ్రుల యొక్క సేవ చేయడము, వీళ్ళతో పుష్కర స్నానము చేయడం వలన వృశ్చిక రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. ధనుసు రాశి వారికి 2025 నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఆరోగ్యము, పెట్టుబడులు, ఉద్యోగము, ప్రమోషను, విదేశీయాన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. అలాగా ఆదాయం 5, వ్యయం 5. చూడండి, విధి ఎంత విచిత్రమైందో. ఎంతైతే మీకు అవసరం ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు. ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే మీ యొక్క ఆలోచన ఉంటుంది. స్థిరాస్తులు, చరాస్తులు కలిగి ఇంకొక మైలురాయి దాటగలగాలంటే అధిక సమయాన్ని వెచ్చించాలి, సృజనాత్మకతగా ఉండగలగాలి, సత్ప్రవర్తన ఉండగలిగితే మీకు ఈ సంవత్సరం అప్పులు లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే రాజ్యపూజ్యం ఒకటి, అవమానం 5. ఇదొక్కటి చాలు మిమ్మల్ని తొక్కేయడానికి. ఎవరన్నా మీరు మంచి పని చేశారు అని అనే లోపలనే 10 మంది శత్రువులు వచ్చి ఏం చేశాడండి ఆయన అవసరాల కోసం ఆయన చేసుకున్నాడు అని శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి ఈ సంవత్సరం అధికంగా ఉందని చెప్పి గమనించాలి. కనుక మీరు ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటున్నారో, ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మంచి కార్యక్రమాలు చేశారో వారే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి కనపడబోతుంది. కనుక వీలైనంత వరకు ఆవేశంతో సాధించిందేం లేదు. కాలం అనేది ఎప్పటికైనా కూడా నువ్వు ధర్మంగా ఉన్నంత వరకు, నువ్వు న్యాయంగా ఉన్నంత వరకు, నీ శ్రమను నువ్వు నమ్ముకున్నంత వరకు భగవంతుడు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పాలు కాకుండా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మూలా నక్షత్ర జాతకులకు 2025 ఆగస్టు నుండి 2026 ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వల్ల అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, కారాగారము, అనేక రకాల సమస్యలతో కొట్టిమిట్టాడే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ రాశాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన జనవరి నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు ఉండడము, మార్చి ఆఖరి నుండి 2026 ఉగాది పండుగ వరకు ఈ సంవత్సరం బలమైనటువంటి 4 గ్రహాలు మారడం వలన ధనుసు రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ రాహువులు ఉండబడిన పరిస్థితి నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా కాలానికి అనుకూలంగా, చలికాలం వచ్చింది గోరువెచ్చని ఆహారాలు భోజనం చేయడాలు, వేసవికాలం వచ్చింది చల్లటి పదార్థాలు, వీలైనంత వరకు ప్రకృతిని, పర్యావరణాన్ని, సూర్యభగవాను అనుసరిస్తూ ప్రయాణం చేయడం వలన నరాల బలహీనత,
అనేక రకాలుగా ఇబ్బందికి గురి కాకుండా, మనోవేదనకు గురి కాకుండా, ఏమి జరిగినా మన మంచికే, భగవంతుడా నాకు ఇది ఇచ్చావు నీకో కృతజ్ఞత, స్వామి ఈ జనాలతో నాకు ఇది నేర్పించావు నీకో కృతజ్ఞత అనేటువంటిది కృతజ్ఞతాభావంగా ఉన్నప్పుడు, ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఒక నల్లటి చీమ పైన ఒక చిన్న చీమ పైన పెద్ద బండరాయి పడ్డా కూడా ఆ చీమ నలిగిపోదట. కారణం ఏమిటి? దానికి తెలుసు ఇంకా దీని డెస్టినీ ఇంతే, నేను ఆలోచించినా బండరాయి వచ్చి పడుతుంది, ఆలోచించకపోయినా బండరాయి వచ్చి పడుతుంది అన్న మనోధైర్యం ఉన్నప్పుడు ఆకాశం వచ్చి నీ మీద పడ్డా ఆదుర్ద చెందని వాడికే అద్భుతమైన విజయం, ధైర్యే సాహసే లక్ష్మీ గణపతి అంటాం. అలాంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏదున్నా ఏమి లేకపోయినా ఓపిక, పట్టుదల, సహనం, నేర్పు, ప్రతి దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండగలిగితేనే ఈ సంవత్సరం మనము నెట్టుకపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టడం చూడడం ప్రారంభించావా, నీ మనసే నీకు శత్రువు, నీ నాలికే నీకు శత్రువు, నీ ఆలోచనే నీ శత్రువు. ఎందుకనగా ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడ ఉండరు, తన బాడీలోనే ఉంటారు. ఎందుకనగా నీ నాలుక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆరోగ్యము. కనుక వీటిని ఇంద్రియాలను జయించగలిగితే కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని జయించగలవు. నీ యొక్క దేహాన్ని జయించలేకపోతే, అంటే నాలుక రుచి కోరింది కదా అని అడ్డగోలుగా అనేది తింటే అనేక రకాల వ్యాధులు వస్తాయి. ప్రతిదీ కనిపించిందల్లా చూస్తూ ఉంటే నేత్రాలు అనేక రకాల, అంటే సెల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల చేయడం వలన, నోటికి వచ్చిందల్లా నేను మాట్లాడతాను అంటే నేచర్ ఒప్పుకో. కనుక ఏమి జరిగినా మన మంచి కోసమే అని చెప్పి ఓర్పు, సహనమే మీ పెట్టుబడులుగా భావించండి. ఈ సంవత్సరాన్ని, గడ్డు కాలాన్ని నెట్టుకు వెళ్ళండి. ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం, రాతకోతలు, క్రయ విక్రయాలు, జలగండాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో గోవుకు ఆహారం, పక్షులకు ఆహారం, కుక్కలకు ఆహారం, సత్కార్యక్రమంలో పాల్గొనడం, ప్రతిరోజు మహాదేవుని దర్శించడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు ఎప్పుడైతే చేస్తారో ధనుసు రాశి వారికి మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఆదాయం 8, వ్యయం 14. చూడండి విధి ఎంత విచిత్రమైందో. 8 రూపాయల సంపాదన, 14 రూపాయల ఖర్చు, అనగా 6 రూపాయలు అప్పులు కాబోతున్నారు. ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి కనుక వీలైనంత ఖర్చులకు కళ్యం వేసి ప్రణాళికాబద్ధంగా ఉండడం, సమయపాలన, ఏదైనా తెలిస్తేనే చేయడం, తెలియకపోతే నోరు మూసుకొని మౌనంగా ఉండడం వలన ఆరోగ్యము రాబోయే కాలంలో స్థిరచార ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే అన్నీ వెళ్ళిపోయి ఏమీ లేని వారై ఏకో నారాయణ అనే పరిస్థితి మకర రాశి వారికి కనపడుతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. రాజపూజ్యం 4, అవమానం 5. మీ ఎదుగుదల కన్నా మీ ఓటమి కోరుకునే జనాలు చాలా అధికంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా ఉండితున్నారు. లేకపోతే వ్యతిరేక శక్తులు మీపైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్తున్న కారణం వలన మనోవేదన, ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ శని భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి, నరాధిపతి అవడం వలన మధ్యవర్తిత్వ కార్యక్రమాలు చేసేటువంటి వారికి స్వయం కృషులు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటలు, నీటి వ్యాపారాలు, పెట్రోల్ బంక్స్, డాక్టర్సు, మెడిసిను, ఆయుర్వేదము, వ్యవసాయ సోదరీమణులు, పశువులు, వాటి యొక్క జీవన విధానము, బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్సు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, క్రియేటివిటీ రంగాల్లో పనిచేసే వారికి ఓపిక, పట్టుదల ఉండడం వలన వీరు సంపాదించకపోయినా వీరి ఉనికిని కోల్పోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. లేకపోతే కొడనాలకు మందేస్తే ఉననాలకు పోతుందన్నట్టుగా ఏదో అపోహలకు వెళ్ళారా, దానికి మీరు ఇబ్బంది అయిపోయి ఉండబడిన ఉద్యోగం పోయి అనేక రకాల స్థితిగతులకు మీరు కేంద్రబంధులు అవుతారు. జనవరి 1, 2025 నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు, అలాగనే మార్చి ఆఖరి అనగా ఏప్రిల్ నుండి
వీరి యొక్క గ్రహ గమనాలు అనేక గ్రహాలైన మార్పులు చెందడం వలన రాబోయే కాలం మంచి కాలమే అని చెప్పి గమనించాలి. ఇందులో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాతకోతలకు దూరంగా ఉండి అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వస్త్ర వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగనే మీడియేటెడ్ రంగము, విదేశాల్లో పెట్టుబడులు, ఎడ్యుకేషన్ వైపు, డాక్టర్స్, మెడిసిన్, ఆర్ఎంపీ డాక్టర్సు, ఆయుర్వేదం ఉండబడిన వారందరికీ మీ స్వయం కృషే మీ విజయానికి తొలిమెట్లవుతుంది. కనుక వీలైనంత వరకు పక్షులకు, ఆవులకు, నీటిలో ఉన్న జలరాశులకు ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండండి. ప్రతిరోజు సూర్యోదయం మునుపూర్వమే నిద్రలేవండి. సూర్య నమస్కారం చేయండి. వాటితో పాటు చంద్రుడి యొక్క నమస్కారం కూడా చేయండి. చంద్రుడికి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి మల్లె చెట్టుకు, తెల్ల జిల్లేడు చెట్టుకు పోయగలిగినట్లయితే విపరీతమైన యోగం మకర రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరము మరియు తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. చూడండి ఎంత వైవిధ్యభరితమో. ఇక్కడ 8 రూపాయలు ఆదాయం ఉంటే 14 రూపాయల ఖర్చు ఉంది. అధికంగా 6 రూపాయలని ఏమిటి అనేటువంటిది ఈ కుంభరాశి జాతకులు ఆలోచించి తీరాలి. అదే కాకుండా అధిక శ్రమ, పెట్టుబడులు, వ్యవహార కార్యక్రమాల్లో ఉండబడినటువంటి వాటిని కొనసాగించడమే ఉత్తమోత్తమం. కొత్త వాటికి వెళ్ళి ఆలోచన చేసి అప్పుల పాలైపోయి అయ్యో రామచంద్ర అని చెప్పి అరణ్యం వైపు చూసేదానికన్నా ఉండబడిన దాన్ని సర్దుకోపోగలిగితేనే రాబోయే కాలము మంచి కాలము. రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే మీకు వైపు చాలా అనుకూలత ఉంది, పరిస్థితి ఉంది. కానీ దయచేసి ఎప్పుడూ కూడా ఎవరో ఉన్నారు, ఏదో చేస్తారు అని దాన్ని ఏ రోజు నువ్వు ఆలోచించుకోకు. కాకుండా ధనిష్ఠా నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. శతభిష నక్షత్ర జాతకులకు ప్రారంభ 0 అనగా 2025 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, 2026 జనవరి నుండి 2026 ఏప్రిల్ వరకు చివరి 0 కారణం వలన వాహన ప్రమాదాలు, ఆరోగ్యం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మధ్య 0 కారణం వలన 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగా రాశాధిపతి శని భగవానుడు అవ్వడం వలన, సేనాధిపతి నరాధిపతి ఈయన అవ్వడం వలన అనేక మంది మీ సేవలు వాడుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మధ్యమ ఏలనాటి శని మే వరకు, తదనంతరము శివరార్ధ సంచార స్థితి శని భగవానుడు ఈ సంవత్సరంలో మారడం, కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళడం, మీనరాశిలో ఉండబడిన రాహు రాశిలోకి రావడం, రాహుకేతులు ఛాయాగ్రహాలు ఈ సంవత్సరంలో మారడం, పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కర సందర్భంగా మిథున రాశిలోకి సంచారం అవ్వడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాల మార్పులు కలబోతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, సినిమా రంగాల వారు, ఛాయాచిత్రాల వారు, టెక్నికల్గా పనిచేసేటువంటి వారందరికీ కూడా మంచి కాలమే. కాకపోతే ఎప్పుడూ అప్రమత్తత ఉండి తీరాలి. మీ జన్మ నక్షత్రం రోజున, అమావాస్య రోజున, అష్టమి తిథి రోజున కొనుగోళ్ళు, క్రయ విక్రయాలు, చెక్స్ అలాంటి వాటికి శుభ కార్యక్రమాలకు దూరంగా ఉండగలిగితే అనేక రకాల వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక పంచభూతాలతో మితిమీరిన వేగంలో నీటిలో దూకడాలు కానీ ప్రయాణాలు కానీ చేయకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు సూర్యోదయమును పూర్వం లేయడం, సూర్య నమస్కారం చేయడం, సూర్య ఆసనాలు వేయడం, ఆవుకు పక్షులకు ధాన్యాన్ని ఏర్పాటు చేయడం, ఆరోగ్యము, క్రమశిక్షణ, సత్ప్రవర్తన మీ జీవితంలో మరో మైలురాయి అధిగమించడానికి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోగలిగితే
కుంభరాశి వారు అప్పుల పాలు కాకుండా లేనివి సంపాదించకపోయినా ఉండబడే స్థిర చరాస్తులు పోగొట్టుకున్న మానవ ప్రయత్నం చేయాలని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారికి 2025 ఆగస్టు సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, స్థిరచరాస్తులు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దు, శం, జ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే మీరు సంపాదించబోతున్నారు. కనుక ఖర్చులు తగ్గించుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, అలాగనే ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహారం చేయగలిగితే అప్పుల పాలు కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా ఆదాయం అంతే ఉంది, ఖర్చు అంతే ఉంది. నీకు అధికమైనటువంటి ఆదాయం కావాలంటే సమయాన్ని వెచ్చించాలి, కొత్త శిక్షణ నేర్చుకోవాలి, సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే నువ్వు చేసేది మంచి పని వలన, సత్కార్యక్రమం వలన మీకు మంచి సమాజంలో పేరు, ప్రతిష్ట, రాజగౌరవం మీ సొంతం కాబోతుంది. అలాగనే పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, కనుక ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక 1వ తారీఖు నుండి మార్చి 30 వరకు ఉగాది పండగ వరకు ఒకవైపు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే 2025 మే నుండి 4 పెద్ద గ్రహాలు మారడం వలన అర్ధాష్టమ గురువు, రాశిలోకి శని భగవానుడు, వ్యయంలో రాహు సంచార స్థితి, అనేక రకాలమైన పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం రాశిలోకి రావడం, అర్ధాష్టమ గురువు, వ్యయంలో రాహు, అంటే ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. వేలకు తిండి, వేలకు నిద్ర, ఆసనం, వాక్శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని ఏర్పరచుకోగలగాలి. కనుక నాలుక రుచి కోరుకుంటుంది కదా అని చెప్పి అన్నీ తింటే అనేక వ్యాధులు ఉన్నాయి కదా అని చెప్పి 24 గంటలు మొబైల్ ఆదర్శ చూస్తే కళ్ళ ఇబ్బందులు, ధనం ఉంది కదా అని చెప్పి మంచినీటిలాగా ఖర్చు పెడితే అప్పుల పాలు, అంటే అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, లక్ష్యం, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ప్రతిరోజు సూర్యోదయం మునుపు రోలేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడం, ప్రకృతితో మమేకమవడం మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి.